బెండకాయ టమాటో కర్రీ. ఇది నేను ఫస్ట్ టైం చేయడం, కానీ ట్రస్ట్ మీ చాలా టేస్ట్గా ఉంది. కర్రీస్ ఇష్టపడే వాళ్ళు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మసాలా లేకుండా చేశాను, చాలా బాగుంది. ఆనియన్స్ వేసి యాస్టీస్ ఆనియన్స్ అన్నీ కోసుకొని వేసుకొని అన్నీ వేపేసి దాని తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఫస్ట్ బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు చక్కగా మగ్గిన తర్వాతనే టమాటా వేస్తే బాగుంటుంది. లేకపోతే బెండకాయ మగ్గకుండా పచ్చి పచ్చిగా అసలు టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసుకుని తొందరగా మగ్గుదని సాల్ట్ వేసేసాను. చక్కగా మగ్గబెట్టేసి చూడండి అలా ఆయిల్ మగ్గిన దగ్గర మనకు ఆయిల్ అలా తేలుతుంది. చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇక్కడ మగ్గిపోయిన వెంటనే బాగా కలిపి కొంచెం మూత పెట్టేసి మగ్గిపోయిన వెంటనే నేను టమాటాలు వేసేసాను. చూడండి ఇప్పుడు టమాటాలు వేసేస్తాను. చక్కగా అదిగోండి టమాటాలు చక్కగా వేసేసుకొని ఈ స్పూన్తో కాదు ఒకేసారి వేసేద్దామని మొత్తం వేసేస్తాను. ఇది నేను ఫ్రిడ్జ్లో నాకు మట్టుగా ఒక 5 బెండకాయలు, ఒక 2 టమాటా, ఒక ఉల్లిపాయతో కర్రీ చేసుకున్నానండి. కానీ చాలా టేస్ట్గా ఉంది. చూడండి మొత్తం టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి. కారం వేసేసాను. కొంచెం కలిపేసి మళ్ళీ 2 మినిట్స్ ఆగాక మూత పెట్టేశాను. 2 మినిట్స్ ఆగాక వాటర్ కొంచెం పోసాను అంతే. జస్ట్ అదిగోండి కొంచెం సేపు మగ్గిన తర్వాత తింటే ఉందండి. అసలు నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది అసలు నాకు బెండకాయ టమాటా అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అసలు బెండకాయ టమాటా కర్రీ. అదిగోండి అయిపోయింది మన బెండకాయ టమాటా కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.